హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి మనం మష్రూమ్ కర్రీ చేసుకుంటున్నాం. ముందు మష్రూమ్స్ అన్నీ తీసుకొని బాగా కడుక్కోవాలండి. దానిపైన మట్టి అంతా పోయే కడుక్కొని మనం తోలు తీసుకొని దాన్ని ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గ్రేవీ కోసం ఒక 4 టమాటాలు తీసుకొని కాసిన జీడిపప్పు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకొని మనం ఇందాక బాగా కట్ చేసుకున్నాం కదా మష్రూమ్ ముక్కలన్నీ, ఇప్పుడు మనం బాగా ఫ్రై చేసుకుందామండి. దీంట్లో ఫ్రై చేసుకుంటే ముక్క అనేది బాగా టేస్టీగా ఉంటుందండి. ముందే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా, దీంట్లో ఉన్న వాటర్ అంతా దీంట్లో మనం ఫ్రై చేసుకునేటప్పుడు మొత్తం పోవాలండి. ఇట్లా డ్రైగా అవ్వాలి, మొత్తం గోల్డ్ కలర్లో వచ్చేస్తే నెక్స్ట్ కాస్త ఇంకొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో కాస్త కొంచెం జీలకర్ర వేసుకుందాం. తర్వాత మనం కాసిని సన్నగా కోసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి. ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలు కోసుకుంటే చాలు. 2 ఉల్లిపాయలు చిన్నవి, లేదు కొంచెం పెద్దది అనుకుంటే ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది. అవి వేగిపోయాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనం ఇందాక పేస్ట్ వేసుకున్నాం కదండి, టమాటాలను జీడిపప్పు అవి కూడా వేసి బాగా ఫ్రై కానివ్వాలండి. పచ్చివాసన అంతా పోవాలి. తర్వాత కాస్త సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఇదేంటంటే అంత స్లో ప్రాసెస్ అండి, నిదానంగా చేసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది, గ్రేవీ కూడా బాగా వస్తుంది. దీంట్లో ఇవి అంతా బాగా మిక్స్ అయిపోయాక మనం కొంచెం కారం, మన టేస్ట్కి తగ్గట్టు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ, లేదు కొంచెం కావాలంటే కొంచెం చూసి కలుపుకొని ఒక 5 నిమిషాలు బాగా మూత పెట్టుకొని కొంచెం మగ్గాక మళ్ళీ తీసి మొత్తం ఒకసారి చూసుకోవాలండి, గ్రేవీలో వాటర్ ఉన్నాయా లేదా అని. మనకి గ్రేవీ పలుచగా కావాలంటే వాటర్ పోసుకోవచ్చు, లేదా అవసరం లేదంటే ఏం అవసరం లేదండి. తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా ఉంటే జీలకర్ర పొడి వేసుకోండి, లేదంటే లేదు. వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ మనం మిక్స్ చేసుకుందాం. ఒక 5 నిమిషాలు మళ్ళీ మగ్గబెట్టుకోవాలి. ఈ లోపల నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన గ్రేవీ కోసం కొంచెం వాటర్ పోసుకుందాము. మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియంగా పెట్టుకోవాలండి. గ్రేవీ ఎక్కువ కావాలంటే టమాటాలు ఇంకొంచెం మనం మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. మనం తీసుకున్న మష్రూమ్స్కి ఈ గ్రేవీ అయితే సరిపోతుందండి. మళ్ళీ మష్రూమ్స్ వేసాక చూసుకుందాం మనం. ఇప్పుడు ఇవన్నీ బాగా మగ్గిపోయినాయి కదండి, ఇందాక ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ అన్నీ దీంట్లో వేసేసుకొని బాగా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని చూద్దాం సరిపోయిందా లేదా గ్రేవీ అనేది చూద్దామండి. చాలకపోతే కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా మనకు రెస్టారెంట్ స్టైల్లో వస్తుందండి. ఏం ఎక్స్ట్రా మసాలాలు ఏం వేసుకోవసరం లేదు, అన్నీ ఇంట్లో ఉండేవి సింపుల్గా వేసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నాకు కొంచెం వాటర్ పోసుకుంటున్నాను, గ్రేవీ అనేది కొంచెం గట్టిగా ఉందండి. ఇట్లా కలుపుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ మనం మూత పెట్టుకొని మగ్గబెట్టుకోవాలి. నూనె అనేది అంతా పైకి వస్తుందండి బాగా మగ్గిపోయాక. చూసారా, అట్లా పైకి రావాలి మొత్తం. అట్లా మగ్గిపోయాక లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి కలుపుకుందాం. లాస్ట్లో మెయిన్ ఏంటంటే, మీ దగ్గర బటర్ ఉంటే బటర్ కానీ, లేదు బటర్ లేదు అనుకుంటే కాస్త లాస్ట్లో మొత్తం అయిపోయాక వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. నేనైతే కాస్త నెయ్యి వేసాను. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ అయినా వేసుకోవచ్చండి, టేస్ట్ అనేది బాగా బాగుంటుంది. అంతేనండి, టేస్టీగా ఉంటుంది. మనకి రోటీస్లో అయినా రైస్లో అయినా అన్నిట్లోకి చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు ఇంతవరకు నా వీడియో చూశారు కదా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.